హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో చల్ల పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను. అది మనం ఎప్పుడు చేసుకునే బియ్యపిండి పెరుగుతో కాకుండా కొంచెం డిఫరెంట్గా మినపప్పు బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. వీటి కోసం మనకి కావాల్సినవి 1 కప్పు మినపప్పు, అలాగే ఈ పప్పుకి డబల్గా రైస్ మనం తీసుకోవాలి. వీటిని మనం ఒక 6 to 8 అవర్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత వీటిని బాగా కడుక్కొని మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గట్టిగా ఇలా స్మూత్గా ఉండే విధంగా మనం రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి స్మూత్గా ఉండాలి. ఈ పిండిని బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని 7 to 8 అవర్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, 8 అవర్స్ అయింది కదా. ఇప్పుడు ఈ పిండిలో మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు వీటిని ఫ్లేమ్ తగ్గించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగులాగా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, వీటిని వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాలు బాగా వేగే వరకు అట్లాగే ఉంచండి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా తిప్పుకుందాం. చూడండి, ఈ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మనం టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకుందాం. ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా మనం ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ చల్ల పునుగులు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు బయట దొరికే బండ్ల మీదవి మనం ఇంట్లోనే సులువుగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.